చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్ల అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు. మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాటలది? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు. అధ్యక్ష సభకు వచ్చి ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతిలాడుతున్న జనాలు రమ్మని